నాగరాజు గృహంలో ప్రవేశించారు. అనేకమైన కంఠహారములు, స్వర్ణమయములైన కంకణములు, మణికుండములలో ధరించినటువంటి ఆ నాగరాజును చూచి వీరకువలయాశ్వోయం పిత్రే చాసౌ నివేదిత తతో ననామచరణో నాగేంద్రస్య ఋతధ్వజ సముత్థాప్య బలాత్ ఖడ్గం సనాగ పరిషంగ్యతే. కువలయ అశ్వ వీరే మా తండ్రి గారు అని చూయించగానే ఆ ఋతుధ్వజుడైనటువంటి కువలయాశ్రుడు నాగేంద్రుని యొక్క పాదముల మీద పడి నమస్కారం చేశాడు. లేవనెత్తి ఆలింగనం చేసుకొని చిరంజీవ అని ఆశీర్వదించి శతమానం భవతి అని ఆశీర్వదించి, నాయన శత్రు సంహారకుడవై మన పరాక్రమవంతుడవై నీ తల్లిదండ్రులను సేవ చేస్తున్నావు. నీ పరోక్షంలో కూడా నీ సద్గుణములు కీర్తించబడుతున్నాయి. ముఖం ముందర కీర్తించడం లెక్క కాదు, ఆయన పరోక్షంలో కూడా నీ యొక్క గుణాలు కీర్తించబడుతున్నాయి. సద్గుణములతో వర్ధిల్లుగాక. ఏ విధంగా బతికిండనే లెక్క కానీ బతికింది లెక్క కాదు. మానవులందరూ బతుకుతారు, బ్రతకడం లెక్క కాదు, ఎట్లా బ్రతికిండని లెక్క. అందుకే మన వాళ్ళు దుర్మార్గంగా బతికేదానికంటే సన్మార్గంలో 4 ఏళ్ళు బతికినా సరే అని అనుకుంటా. అదే మార్కండేయుని కథ చూస్తే దుర్మార్గుడైన పుత్రుడు కావాలన్నా, ఆయుష్షు లేని సన్మార్గుడైన పుత్రుడు కావాలన్నా అని మురకండు మహర్షిని అడిగితే ఆయన ఏం కోరుకున్నాడు? దుర్మార్గుడైన పుత్రుడు పుడగునా వాటిదే, ఆయుస్సున్నోడైనా సరే లేనోడైనా సరే ఉత్తముడైన కొడుకు కావాలి అని కోరుకున్నాడు మురకండు శివుణ్ణి. ఆ మార్కండేయుడు వాళ్ళటి వరకు చిరంజీవిగా ఉన్నాడు. 16 ఏళ్ళ ఆయుస్సు ఎక్కడ, 16 కల్పాలు అయినా ఇంకా బతికి ఉన్నాడు. శివుని అనుగ్రహం అది. అందువలన నీ కీర్తి యశస్సు పెరిగిపోతుంది. నాయన సత్కర్మలు చేసేవాణ్ణి దేవతలు, పితృలు, శోభన దేవతలు వీడు చిరకాలం ఉండాలి అని కోరుకుంటారు. ఎందుకు? వీడు సత్కర్మలు చేస్తే కదా దేవతలకు ఆహారం, వీడు సత్కర్మలు చేస్తే కదా పితృదేవతలకు ఆహారం. ఎవడైనా అన్నం పెట్టేవాడిని పోవాలి అని కోరుకుంటారా? కోరుకోరు. కనుక సత్కర్మ ఉండాలి అని కోరుకుంటారు. గుణవంతుడు పరులను నిందించడు, తనను ఆశ్రయించేవాడిని రక్షిస్తుంటాడు అని ఆశీర్వదించి, కుమారులారా ఈ రాజకుమారునికి తన యొక్క వసతి ఏర్పాటు చేసి స్నాన భోజన సదుపాయాలను కలగజేయండి, మంచిగా మీరు వినోదంగా అతనితో కాలం గడపండి అని కుమారులను పంపించినాడు. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. కృత్వాహారం మహాత్మానమధిపం పన్నగాశినాం ఉపాసాం చక్రరే పుత్రౌ భూపాలతనయస్థదా. ఆ రాజకుమారుడు నాగకుమారులిద్దరూ కూడా రాజకుమారునితో కలిసి అనేకమైనటువంటి విహారములను చేస్తూ ఉన్నారు. అయ్యా మా ఇంటికి వచ్చావు, ఏం కావాలి? రథాలు కావాలన్నా, అశ్వాలు కావన్నా, రత్నాలు కావన్నా, మణిమాణిక్యాలు కావన్నా అంటే, మహాత్ములారా మా తండ్రి గారి గృహం లోపల అన్నీ సంపూర్ణంగా ఉన్నాయి. నా తండ్రి ఈ భూమిని 1000 వర్షములు పరిపాలించి పోషిస్తూ ఉన్నాడు, పుణ్యవంతుడు. అన్యమైన ధనములు నాకు అవసరం లేదు. ఆ శరీరం పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నది. నా రాజ్యంలో ప్రజలంతా ధనవంతులే, ధనహీనుడైన వాడు ఎవడూ లేడు. ఎవడు ఇస్తా అనేవాడే కానీ తీసుకునేవాడు లేడు. మళ్ళీ అంతేకాదు, నా ప్రజలంతా కూడా శిష్టాచార సంపన్నులు, ఎవరింట్లో అనాచారం లేదు, ఎవడు ధర్మం తప్పినోడు లేడు. మా రాజ్యంలో ధర్మం తప్పినవాడు దొరకడు. మరి ఇంకా నాకేం కావాలి? సమస్త సద్గుణములు సన్నిద్ధంగా నా దగ్గర ఉన్నాయి.
జేతు బాల్యాత్ ప్రభుత్యాన వినా పితృకుటుంబినః. బాల్యం నుండి నన్ను ఏ విధమైన ఇబ్బంది లేకుండా మా తల్లిదండ్రులు కాపాడుతున్నారు. అని చెప్పగా, నీకు మైతికారమైందే కోరుకోవయ్యా. అవన్నీ ఉన్నాయి కదా, నీకేది ఇష్టమైందో అది కోరుకో, మేమిస్తాం. ఇవన్నీ ఉన్నాయి, అయినా నీకు ఏదో ఒకటి కావాలి అని ఉంటుంది కదా, అది కోరుకో అంటే, భగవస్తం తత్ప్రసాదేన ప్రార్థితస్య గృహే మమ సర్వమస్తి విశేషేణ సంప్రాప్తం తవ దర్శనాత్. కృతకృత్యోస్మి చేతేన సఫలం జీవితం మమ యదంగస్లం శేషమితస్తవ తవ దేవస్య మానుషః. మీ అనుగ్రహం వల్ల నాగరాజా కోరవలసిన అన్నీ నా ఇంట్లోనే ఉన్నాయి. మీ దర్శన కలిగింది. నేను మనుష్యుడను, మీరు దేవతా స్వరూపులు. మీ ఆశీస్సులు నాకు కలిగినాయి. నా జీవితం ఫలవంతమైంది. నాకు ఇంకేమీ అవసరం లేదు. ఏవం భవచ్చతి ప్రాజ్ఞా తవ ధర్మాశ్రితామతి సత్యం చేతత్ఫలం సర్వం ధర్మస్యోక్తం తథా త్వయా. రాజకుమారా, నీ మనస్సు ఎప్పుడు ధర్మాన్ని ఆశ్రయించుండుగాక. నీవు చెప్పినటువంటి సర్వభోగములు ధర్మఫలములవుగాక. ఇంకా నా ఇంటికి వచ్చినావు. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా కట్నం తాంబూలం ఇచ్చి ఓ శాలువా కప్పడమో, కండువా ఇవ్వడమో, ఆడవాళ్ళైతే చీర రవికల బట్ట పెట్టడము ఒక సాంప్రదాయంగా అనాదిగా ఉంది. ఇంటికి వచ్చిన వాడికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, కానుక ఇవ్వాలి, అది జ్ఞాపకం ఉండేది ఇవ్వాలి. కొంతమంది కట్నాల చీరలను అమ్ముతారు. కొనేటప్పుడు కూడా వాడు చెప్తాడు కట్నాల చీరలు, అవి దేనికి పనికిరావు. ఎవరికి ఇచ్చినా ఎవరు తీసుకోరు, కట్నాలకు పనికి వస్తాయి. ఇంకెవరన్నా పోతే బ్రాహ్మణులకు ఇచ్చేటి అవి ప్రత్యేకంగా ఉంటాయి. అవి వీనికి దేనికి పనికిరావు. ఎవరికన్నా ఇంటి ముందరికి వచ్చిన వాడికి ఇస్తామంటే అయ్యగారు గది వద్దు నువ్వు కట్టుకున్నటువంటిది ఏమన్నా అది ఇస్తామంటే కూడా ఎవరికి పనికిరావు. అవి ఎందుకు తయారు చేస్తారో ఏమో, అవి కట్టబెడుతూ ఉంటారు. అటువంటి ఇచ్చుడు ఎందుకు? ఇవ్వకపోతేనేం కాదు, ఇచ్చింది తెచ్చుకోవడానికి కష్టం, మోసుకొని తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఇంట్లో ఎక్కడ పెట్టాలి? బయట వారే రాదు, ఇంట్లో ఉంచుకోరాదు. ఎవరికన్నా ఇస్తే తీసుకోడు. పోనీ దుకాణంలో ఎవరికన్నా అయ్యా నా దుకాణంలో అవి అమ్మాయి వాడు తీసుకో, అట్నే ఉంటాయి. ఇంత కట్ట మా ఇంట్లో కూడా ఉంది, ఎవరికన్నా ఇస్తే కూడా తీసుకోడు, వేస్ట్. అటువంటి ఇచ్చుడు బంధు పెట్టాలి. కట్నాల చీరలు ఇవి ఇవ్వకున్నా సరే. నీకేదైనా కానుక ఇవ్వాలి అని అనగా, తస్య త్వజనం శ్రుత్వా సదానుపనందన ముఖావలోకనం చక్రే పన్నగేశ్వరపుత్రయోః. తతస్థో ప్రణపత్యౌ భో రాజపుత్రస్య యత్వరం తత్పితుం సకలం వీరో కథయామాస సుస్ఫుటం. తాతాస్య పత్ని దయితా శ్రుత్వేవం వినిపాతితం అద్య తద్దదయాత్ ప్రాణాన్ విప్రలబ్ధా దురాత్మనః. నాన్న, మా రాజకుమారుని అభీష్టం ఉన్నది. ఒక దురాత్ముని యొక్క వంచన వల్ల ఇతని భార్య ప్రాణములను వదిలిపెట్టింది. వీణ్ణి అపకీర్తి చెయ్యవలేని ఒక రాక్షసుడు మునిరేపంలో వచ్చి ఇతన్ని మోసం చేశాడు. ఇతని భార్య పేరు మదాలస. ఈమె గంధర్వరాజు కుమార్తె. తండ్రి, మదాలస ప్రాణత్యాగం చేసిన తర్వాత ఇతడు ఇంకొక స్త్రీ నా భార్య కాదని ప్రతిజ్ఞ చేసినాడు. అనేకమైన దుఃఖంలో ఆమె వియోగంలో బాధపడుతున్నారు అని చెప్పి కొడుకులు చెప్పగానే అప్పుడు అన్నాడు నాగరాజు, భూతైర్వియోగినో యోగస్తాదృశైరేవ తాదృశః కథమేతద్దినాన్నప్నం మాయాం వా శంబరోదితాం.
శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ పంచభూతాలు పంచత్వాన్ని పొందుతాయి. పంచభూతములతో ఏర్పడినటువంటి యొక్క ఈ శరీరం తేజస్సు అంశ సూర్యుడిలో కలిసిపోతుంది, వాయువులో కలిసిపోతుంది, ఆకాశం ఆకాశంలో కలిసిపోతుంది, భూమిలో కలిసిపోతుంది. మిగిలినటువంటి యొక్క నీరు ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది. ఉన్న శరీరాన్ని కాలబెడతారు, భస్మై భూమిలో కలిసిపోతుంది. ఇక మళ్ళీ దాన్ని రావడం అనేది సాధ్యం కాదు. కనుక తండ్రి ఈ సమయం లోపల ఆ చనిపోయినటువంటి మదాలసను నీవు మా మిత్రునికి ఇచ్చినట్టయితే ఆయన సంతోషపడతాడు. అనగా తేషాం సమ్మోహనార్థాయ జజ్జల్లప్తస్ఫుటం సేయం నవేతి తే భార్య రాజపుత్ర మదాలసా సదృష్ట్వా తాన్ త్వదీన్ క్షణాద్విగత తత్రతః. వెంటనే అంతఃపురంలో ఉండబడేటువంటి యొక్క ఆ మదాలసను సభలోకి పిలిపించి, నాయనా ఈమెనేనా నీ భార్య అని అడిగాడు. ఈమెనేమా నా భార్య, ఇది స్వప్నమా నిజమా నేను చూస్తున్నాను. అహో మమేత్మహం చేతి బలం ప్రత్యయోర్మహత్ హేనాహం పాతనోరీణాం వినాశత్రం నిపాతితం. నిజమైనటువంటి మదాలస నా భార్యగానే చూపబడుతుంది. ఈమె మిథ్యానా నిజమైన అహంకార మమకారముల చేత మోహితుడై ఏ స్త్రీనో నేను భార్యగాని తలంచుతులేను కదా అని బాధపడుతూ ఉండగా, అప్పుడు ఆయన చెప్తున్నా, ఆయన మా నాన్నగారు నీకు భార్య వియోగం కలిగిందని చెప్పి తెలిసి నీ భార్య కోసం శంకరుణ్ణి గురించి తపస్సు చేసి శంకరుని యొక్క వరం ద్వారా ఆమెను తన బిడ్డగా పొంది నీకివ్వడానికి సిద్ధపడ్డాడు. ఇదంతా ఏదో తెలుసా, దుర్లభమైనటువంటి యొక్క పని మా నాన్నగారు చేశాడు అని నాగరాజ కుమారుడు కువలయాశ్రునికి చెప్పి మదాలసనిచ్చినారు. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. ఆ కువలయాశ్రుడు తన అశ్వాన్ని అధిరోహించి మదాలస సహితుడై తన యొక్క నగరానికి వచ్చినాడు. ఆగమ్య స్వపురం సోదం పిత్రో సర్వమశేషతం కథయామత్తన్వంగి యథా ప్రాప్తా పునర్మత. ఈ విధంగా కువలయాశ్రుడు తన పట్టణానికి చేరుకొని చనిపోయిన మదాలసను తిరిగి పొందిన విధానాన్ని తన తండ్రులకు చెప్పి సజ్జనులతో పూజింపబడి ఆ భార్యతో అనేకమైనటువంటి భోగములను అనుభవిస్తున్నారు. ఆ తర్వాత ఈ కువలయాశ్రునికి పట్టాభిషేకం చేసినటువంటి మహారాజు గారు అడవులకు వెళ్ళి తపస్సు చేసి మోక్షాన్ని పొందినాడు. ఈ కువలయాశ్రుడు కుమారుడు పుడితే వానికి విక్రాంతుడు అనేటువంటి పేరు పెట్టినాడు. ఉల్లాపన చలేనాహం రుదమానమనిస్వరం శుద్ధోసి రేతాత నతేస్తి నామ పంచకం దేహమిదంతేస్మిన్ నైవాస్యంత్వదిరోష్యతి కస్య హేతో. ఎప్పుడైతే ఆ విక్రాంతుడనేవాడు పుట్టి పెరుగుతున్నాడో మదాలస ఆయనకు చెబుతున్నాడు, నాయనా నీవు శుద్ధుడవు, పరిశుద్ధుడవు, నీవు దైవస్వరూపుడవు. నీకు ఈ పేరు నామమాత్రంగా పెట్టబడ్డది కానీ నామరూపములు శాశ్వతం కావు. ఈ దేహం పంచభూతాత్మకమైంది. ఏ విధంగా నీది కాదో ఈ ప్రపంచమంతా నీది కాదో దేహం కూడా నీది కాదు. అందువలన
నీవు భౌతిక గుణములను త్యజించాలి, ఇంద్రియములందు వికల్పురవై ఉండాలి. వృద్ధి క్షయములు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. ఈ దేహం ఎందుకున్నది? ఆచ్ఛాదనకున్నది. నీకెట్లయితే శరీరానికి బట్టలు కట్టుకుంటున్నావో, జీవునికి శరీరం అనేది ఒక ఆచ్ఛాదన. ఈ ఆచ్ఛాదన వరకు ఎవరు తండ్రి, ఎవరు కొడుకు, ఎవరు భార్య, ఎవరు ఆత్మీయులు. మమేతి కించిన్న మమేతి కించిత్ భౌతం సగం బహుతామాలపేధ దుఃఖాని దుఃఖోపపగయాయ మా భోగాన్ సుఖాన్ని జానాతి విమూఢచేదా. ఎవరు తనవాళ్ళు, ఏవి నాయి వాళ్ళు, మూఢ చిత్తుడై నాది మావాళ్ళు అనేటువంటి కారణాన్ని పొందుతాడు. అందువలన మోహాన్ని పొందుతాడు. కనుక దేహం వేరు, దేహంలో ఉండబడేటువంటిని ఆత్మ వేరు. ఈ విధంగా పుత్రుడు ఏ విధంగా బుద్ధి పొందుతున్నాడో మదాలసవానికి అట్లట్లా ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తున్నది. తల్లి వద్ద జన్మించింది మొదలు ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడై ఆశారహితుడైనాడు. తర్వాత రెండవ కుమారుడు జన్మించాడు మదాలసకు. వానికి సుబాహుడు అనేటువంటి పేరు పెట్టినది. అప్పుడు ఆమె నవ్విందట. వాడు పుట్టగానే వానికి కూడా జ్ఞానబోధ మొదలుపెట్టింది. పెద్దోనికి చెప్పినంత చిన్నోనికి చెప్పింది. వాడు కూడా జ్ఞానం పొంది విరక్తుడైపోయినాడు. తృతీయం తనయం జాతం తం రాజా శత్రుమర్ధనం యదాహతేన సా శుభ్రూర్జహాసాతి చిరం పునః. పిమ్మట మూడో కొడుకు పుట్టినాడు. వానికి తండ్రి శత్రుమర్ధనుడు అనే పేరు పెట్టుకున్నాడు, కువలయాశ్రుడు. ఆ శత్రుమర్ధనుడు అనే పేరు పెట్టుకుంటే ఈమె నవ్వుతోందట. ఆ కుమారునికి కూడా పుట్టగానే ఇద్దరు పెద్ద కొడుకులకు చెప్పినట్టు వీనికి కూడా ఆత్మజ్ఞానం చెప్పుడు మొదలుపెట్టింది. వాడు ఆత్మజ్ఞానవంతుడైనాడు. తల్లి మొదటి గురువు. అందుకే తల్లి ఒడిలో ఉండగానే వానికి ధర్మాన్ని చెప్తే వాడు బుద్ధివంతుడు అవుతాడు. తల్లి వల్ల ఒక శివాజీ, తల్లి వల్ల ఒక సుభాష్ చంద్రబోస్, తల్లి వల్ల జ్ఞానాన్ని పొంది తల్లి వల్ల దేశానికి ప్రజలకు సేవ చేసిన మహానుభావులు ఎంతమంది ఉన్నారు. ఇవాళ తల్లి వల్ల చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. మంచి వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, వీళ్ళను లెక్క పెట్టడానికి సరిపోవు, జనాభా లెక్కలు సరిపోవు. ఆ తర్వాత కొంతకాలానికి 4వ కుమారుడు పుట్టినాడు. 3 కొడుకులు పుట్టినప్పుడు ఈమె నవ్వింది. మళ్ళా వీడు పుడితే నా భార్య నవ్వుతుందా అని మదాలస వైపు చూసినాడు. అప్పుడు ఆమె నవ్వింది. నేను పేరు పెట్టడానికి చూడగానే నువ్వు నవ్వుతున్నావు, కారణం ఏమిటి? విక్రాంతుడు, సుబాహుడు, శత్రుమర్ధనుడు అని పేర్లు పెట్టినా అన్ని శుభమైన పేర్లు. ఎంత మంచి పేర్లు ఉన్నాయి! విక్రాంతుడు, సుబాహుడు, శత్రుమర్ధనుడు, మంచి పేర్లు. వాళ్ళు పేర్లు పెట్టుకొని నా దగ్గర అయ్యగారు ఏ పేరు పెట్టాలి, ఏ అక్షరంతో పేరు పెట్టాలి, ఏ అక్షరంతో పేరు పెట్టాలి అని ఏ శాస్త్రంలో ఎవడూ చెప్పలే. ఇవాళ టీవీలలో కూర్చొని, యూట్యూబ్లలో కూర్చొని ఈ పేరు, ఈ నక్షత్రం పుట్టిన వాడికి ఈ పేరు పెట్టు, ఈ పేరు పెట్టిన వాడికి ఇట్లా ఉంటాడు, ఈ పేరు పెట్టిన వాడికి ఇట్లా ఉంటాడు అని చెప్తున్నారు. వాడు ఎట్లా చెప్తుండో నాకైతే తెలియదు. నేను చదువుకున్నటువంటి జ్యోతిష్ శాస్త్రంలో అయితే అవి లేవు. పెద్దవాళ్ళు ఎవరు చెప్పరు. ఈ టీవీలో కూర్చున్నవాడు చెప్తాడు. వాడు ఎట్లా చెప్తాడో మాకు కూడా తెలియదు. ఇక వాడు పెట్టుకున్నాడు శ్రీహాన్ ఓ పేరు, శ్రీహాన్ అనే పేరు, నీహాల్ అనే ఓ పేరు, నీహారిక అని పేరు. శ్రీహాన్ అంటే ఏమిటో తెలుసా? లక్ష్మిని నాశనం చేసేవాడు, అంటే ధనాన్ని నాశనం చేసేవాడు, హాని చేసేవాడు. శ్రీ అంటే లక్ష్మి, హాని చేసేవాడు. ఎంత బాగుంది! నీహాల్ అంటే ఏ విధమైన బలం లేనివాడు. అర్థం అట్లా వస్తుంది. నీహారిక అంటే ఎండమావి, నీహారిక ఎండమావి.
సాంద్ర నిహారికల్ అని హరిభక్తి లేని వాడి యొక్క కోరికలన్నీ సాంద్ర నిహారికలు అని చెప్తుంటాడు. ఎండమావులు ఏముంటుంది? ఎండమావులు ఉసుకలో నీళ్లున్నట్టు కనబడతాయి, నీళ్లు ఉండయి, ఏముండయి. మనం అక్కడికి పోయి నీళ్లున్నాయి, నీళ్లుండయి, అవి భ్రమ. నిహారిక అంటే డమావి. ఇవంటి అర్థం లేదు. ఒకటట రితిక్ అని పేరు పెట్టుకున్నారు. నాకు ఆ పేర్లను చూస్తే కోపం వస్తుంది, వచ్చినోని తిట్టబుద్ధి. రితిక్ అంటే అర్థం ఏంది? అందులో ఇంటర్నెట్లో వచ్చింది, ఏదో వాడు చెప్తాడు. వాడు ఇంటర్నెట్కి జ్ఞానం బుద్ధి లేదు. నా అటువంటి వాడు ఎవడో, నీ అటువంటి వాడు ఎవడో అందులో పెట్టింది అది చెప్తుంది. అందులో పెట్టింది ఇంటర్నెట్లో ఎవడో దాన్ని ప్రొవైడ్ చేసి ఉంటాడు. ఆ ప్రొవైడ్ చేసేటోనికి సంస్కృత జ్ఞానం ఉండదు. సంస్కృత జ్ఞానం ఉన్నవాడికి ఇంటర్నెట్లో ప్రొవైడ్ చేసేటువంటి నాలెడ్జ్ ఉండదు. కనుక ఇంటర్నెట్లో ప్రొవైడ్ చేసేటంతా కూడా ఆఫ్ మైండ్ గాళ్ళే. రితిక్ ఏంది? వాడెవడో హిందీ సినిమా వాడున్నాడు, వాడు రితిక్ కాదు, హృతిక్. హిందీ భాషలో హృతిక్. అంటే హృదయం. హృతిక్ అంటే హృదయంలో ఉండేవాడు అని అర్థం. హృదయంలో ఉండేవాడు కృష్ణుడు, నారాయణుడు, సాంబశివుడు ఏదో అనుకోవచ్చు. రితిక్ అంటే నాకైతే ఇంతవరకు డిక్షనరీలో కూడా అర్థం దొరకలేదు. ప్రయత్నం చేస్తున్నా, ఎప్పుడైనా దొరికితే చెప్తా. రకరకాల పేర్లు నా జ్ఞాపకం లేవు, కొన్ని మర్చిపోయి వచ్చినోని తిట్టడు కూడా జరుగుతుంది. ఎంత మంచి పేర్లు పెడినా నువ్వు ఈ పేర్లను చూసి నవ్వుతున్నావు ఎందుకు? యోగ్యాని క్షత్రబంధూనాం శౌర్యాటోపయతాని చ అసంతేతాని వై భద్రే యదితే మనసి స్థితం తదస్య కరతాం నామ చతుర్దస్య సుతస్య మే. క్షత్రియులకు శౌర్యము, దర్పము, పరాక్రమం ఉండేటువంటి పేర్లు పెట్టాలి. ఎందుకంటే ప్రజలను పరిపాలించాలి. శత్రువులు వీడిని చూస్తే భయపడాలి. పోలీసుని చూసి ప్రజలు భయపడాలి, కానీ అందరిని చూసి వాడే భయపెట్టేట్టుంటే ఎట్లా అవుదా? బార్డర్లో ఉండే సైనికుడిని చూసి ఇతర దేశ సైనికులు భయపడేటట్టు ఉండాలి. వాడిని చూసి వీడే భయపడి లాగు జరుపుకుంటే అట్లా ఉండకూడదు. మరి శౌర్యంగా ఉండాలి అని శౌర్యమైన పేర్లు నేను పెట్టినా. మరి వీడు రేపు పరిపాలకుడు కదా. ఒకవేళ నేను పెట్టినటువంటి పేర్లు మంచిగా లేకపోతే వీడికి నువ్వే పేరు పెట్టు అన్నాడు కువలయాసుడు. అప్పుడు మదాలస అన్నది, నాథ మీ ఆజ్ఞ పరిపాలించుట నా కర్తవ్యం, మీరు ఎట్లా చేయమంటే అట్లా చేస్తాను. 4వ పుత్రునికి ధర్మజ్ఞుడు అనేవాడు కనుక అలర్కుడు అనే పేరుతో భూమి ప్రఖ్యాతి పొందుతాను. అలర్కుడు ఎప్పుడు కనబడ్డాడు మనకు? ఎవడన్నా కనబడ్డాడు ఇవాళ? అలర్కుని గురించి మనం పొద్దున విన్నాం, మర్చిపోతుంది. పొద్దున కథ పొద్దున్నే, నీకే అది మాకేం చెప్తాం అంటారు కదా. దత్తాత్రేయుడు యోగాన్ని అలర్కునికి బోధించినాడని మొదట ఈ యొక్క సుమతి అనేటువంటి కొడుకు మహామతి అనేటువంటి యొక్క తండ్రికి చెప్తూ ఉంటాడు ఆ దత్తాత్రేయుని యొక్క యోగ బోధన గురించి. అందే మనం ఆ దత్తాత్రేయుని చరిత్రను చెప్పుకుంటూ కార్తవీర్యార్జుని కథ కూడా తెలుసుకున్నాం. అప్పుడు వస్తాడు అల్లర్కుడు. అప్పుడు పోయినా అంటే అల్లర్కుడు ఎవరో ఇప్పుడు దాకా మనకు చెప్పలే. మదాలస యొక్క 4వ కుమారుడి పేరు అలర్కుడు. అలర్కుడు అనేటువంటి పేరుతో భూమిపై ఖ్యాతి పొందుతాడు, బుద్ధిమంతుడు. ఈ అసంబద్ధమైన పేరు విని తను పెట్టిన పేర్లు సువాహుడు, విక్రాంతుడు, శత్రువర్ధనుడు, ఇంత మంచి పేర్లు ఉన్నాయి. అలర్కుడు అనే పేరు పెట్టావు, ఏం పేరు ఇది? ఎందుకు పెట్టావు? దీని అర్థమేమి అనగా, రాజా నామకారణం అనేది లోకాచారం. పుట్టింది కనుక ఏదో పేరు పెట్టాలి. ఓ పేరు పెట్టాలి అనుకో, నో పేరు పెట్టినా ఏ పురుషునికి ఏ పండితుడో దానికి అర్థం లేదు. దేహము యొక్క గతి సంభవమే కానీ ఈ దేహానికి పేరే కానీ దేహికి పేరు కాదు. దేహి నిత్యుడు, శాశ్వతుడు.
ఈ శరీరం శాశ్వతం కాదు. అర్థం అనే